W న్యూస్ ఛానల్ కి స్వాగతం. చంద్రబాబు మరియు లోకేష్లపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని మీటింగ్ పెట్టి చంద్రబాబు 420 అబద్ధాలు చెప్తే నారా లోకేష్ 840 అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు 2014లో పరిమితికి మించి అప్పు చేయడం వల్లే 2019 తర్వాత అప్పు తీసుకుని వెసులుబాటు సన్నగిల్లింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో పరిణితి కనబరిచారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. అంటాడు అట పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు, ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువ వాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గాని లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో గాని ప్రతి దాంట్లో జీడీపీ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో ఏముంది 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు మరి ఎంత శాతం పెంచారు? అప్పు 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు. ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇద్దరు ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి దీపంలో 3 బండ్లకు 1 బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్లకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేశామని చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని.